మిథున రాశి వారికి మరి మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి సమయం. మరి మీకొక ప్రత్యేకమైనటువంటి స్త్రీ పరిచయం కాబోతుంది. మరి రానున్న 5 రోజులలో ఒక స్త్రీ మీ జీవితంలోకొస్తుంది. ఆమె చెప్పే మాట, ఆమె చెప్పే న్యూస్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరి ఇప్పటివరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం మరి అది నిజమవ్వబోతుంది. మరి ఆ స్త్రీ యాదృచ్ఛికంగా కాదు మిత్రమా, ఈమె మీ అదృష్టం ముందే రాసిపెట్టి ఉంది. కాబట్టే ఆమె మీ జీవితంలోకి వస్తుంది. మరి అసలు ఆ స్త్రీ ఎవరు? మరి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ 5 రోజుల్లో మీ జీవితాన్ని మార్చే సమయం ఎందుకవుతుంది? మరి మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి స్త్రీ ఎవరై ఉంటారు? ఆమె రాకతోటి మీ ఆలోచనలేమైనా మారతాయా? మీ నిర్ణయాలేమైనా మారిపోతాయా? మరి మీరు మాట్లాడే విధానం కూడా మారిపోతుందా? అనేది పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. కానీ అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, మీరు అనుకుంటారు ఇది సాధారణమైనటువంటి పరిచయం అని. కానీ అది కాదు మిత్రమా, అది మీ మైండ్‌ని పూర్తిగా ప్రభావితం చేసేటువంటి ఒక కనెక్షన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రేమ కాదు, ఫ్రెండ్‌షిప్ కూడా కాదు. ఇది ఒక మెంటల్ కనెక్షన్ అని కూడా మీరు అనుకోవాలి. ఈ కనెక్షన్ మీ జీవితాన్నే ఒక అద్భుతంగా మారుస్తుందని కూడా మీరు గమనించాలి. మరి మిథున రాశి వారు చాలా ఫాస్ట్‌గా థింకింగ్ చేస్తూ ఉంటారు. వీరికి కమ్యూనికేషన్ రంగాల్లో చాలా అభివృద్ధి ఎక్కువ. కానీ ఒక విషయం ఏంటంటే వీరి మైండ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒకసారి సైలెంట్‌గా ఉంటుంది. మరొకసారి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఒక్కోసారి ఎటు వెళ్తున్నారో కూడా అర్థం కాదు. వీరు ఒక్కొక్కసారి మాటలు మంచి చెడులు అన్నీ కూడా కష్టంగా కూడా మారుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఒకసారి వీరికి 10 ఆలోచనలుంటాయి. ఒకేసారి 5 నిర్ణయాలు తీసుకుంటారు. ఒకేసారి 2 డైరెక్షన్‌లు వీరికి మారుతూనే ఉంటాయి. ఇది మీ బలం, ఇదే మీ బలహీనత కూడా. మీరే గమనించాల్సిందేంటంటే మిత్రమా, మనకి ఈ స్త్రీ విషయంలోనే ఎప్పుడు మనకి కొన్ని కన్‌ఫ్యూజన్స్ అనేది ఉంటూనే ఉంటాయి. మరి ఆ కన్‌ఫ్యూజన్స్ ఉన్నప్పుడు మనకు ఒక్కోసారి మార్గం అనేది తప్పుగా కూడా ఉంటుంది. ఎందుకంటే మరి మీరు ఆమెను చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఎందుకు ఇలా ఉంది అని కూడా అనిపిస్తుంటది. చాలామంది కొంచెం ప్రేమగా అనిపించినా కానీ ఇది ప్రేమ కంటే ఎక్కువ, ఇది దైవ సంకేతం అని కూడా అనుకుంటారు. ఈ పరిచయం మీ జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తుందో మీరు కూడా ఊహించలేరు. ఈ మధ్య మీరు గమనించారా ఎప్పుడైనా? మీ ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా మారుతున్నాయని? మరి మీరు ముందు కంటే కూడా కొంచెం సైలెంట్‌గా అవుతున్నారు ఈ మధ్య. లోలోపల చాలా ఆలోచిస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు మిత్రమా. ఎందుకంటే మిథున రాశి వారు లీడర్ మైండ్‌షిప్ కూడా ఉంటుంది. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ స్త్రీ ప్రవేశానికి ముందస్తు సంకేతకం కూడా కొద్దిగా ఉందన్నమాట. గతంలో మీరు ఒక సంబంధం వల్ల బాధపడి ఉండవచ్చు. లేదా ఎవరో మీ విశ్వాసాన్ని బలంగా మోసం చేసి కూడా ఉండవచ్చు. అందుకే ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని సులభంగా నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మకూడదనేది మీకు అర్థం కాకుండా పోతుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో ఒక కొత్త దశలోకి కూడా వెళ్తుందని మీరు గమనించాలి. ఆ స్త్రీ మీ మార్పుకు కారణం కూడా జరుగుతుందన్నమాట. మరి ఆమె పరిచయం ఎలా జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఒక చిన్న సందర్భం ద్వారా జరగవచ్చు. లేదా ఒక స్నేహితుడి ద్వారా కూడా జరగవచ్చు. మొదట మీకు కొంచెం సాధారణంగా అనిపించినా, కానీ మీరు మాట్లాడే కొద్దీ మీ మనసుని మీరే అర్థం చేసుకుంటుంది. మీరు చెప్పకపోయినా మీ ఫీలింగ్ ఆమెకి తెలిసిపోతుంది. సాధారణమైనటువంటి కనెక్షన్ అయితే చాలామందికి ఏముందిలే అని అనుకుంటారు. కానీ ఇది మీకు సోలో కనెక్షన్. అంటే సోల్ కనెక్షన్ అంటే మీ మనసుకి తగ్గట్టుది. మరసలు ఆ స్త్రీ ఎవరై ఉంటుంది? ఆమె ఆమె గురించి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. అది తెలుసుకునే ముందు అసలు మీకెందుకని ఈ పరిస్థితి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలోనే గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు మరి ఈ యొక్క బంధాలు కలిసినప్పుడు గురువుగారు, మరియు కర్మ రిటర్న్స్ ఉన్నప్పుడు శని ప్రభావం. ఇయన్నీ కూడా మీకు ఇప్పుడు ఏకపక్షంలో నుంచి పక్కకి వెళ్ళడం వలన మీకు కొన్ని నూతనమైనటువంటి మార్గాలు జరుగుతున్నాయి. ఇందులో ఉండేటువంటి గ్రహ యోగాలు, గ్రహాల యొక్క మార్పులు మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత యాక్టివ్‌గా మిమ్మల్నయితే చేస్తుంది. కాబట్టి ఈ 2 కలిసినప్పుడు మీ జీవితంలో వచ్చేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మరి వాళ్ళు రావటం వల్ల మీ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. మరి మళ్ళీ మీరు ఆనందంగా ఉంటారు. మీ జీవితంలో ఒక దశను కూడా మారుస్తూ ఉంటుందని నా ఉద్దేశం. మరి ఇప్పటివరకు మీరనుకుంటారు, ఆమెడ మరి ఒక విషయం ద్వారా వస్తుంది. ఆమె వల్ల మనకి ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగదని మీరనుకుంటారు. కానీ, మరి ఇదే మీ అదృష్టాన్ని ముందే రాసి ఉంది. మొదట సాధారణంగా మొదలవుతుంది. కానీ, ఈ పరిచయం కొద్ది రోజుల్లోనే ఆమె మీకు చాలా దగ్గరవుతుంది. మరి దగ్గరవ్వటం వల్ల మనకేమైనా ఉపయోగకరం అంటే ఖచ్చితంగా ఉపయోగకరమేనండి. మీకు సపోర్ట్ ఇస్తుంది.
మీకు గైడెన్స్ పెంచుతుంది. ఇంకా మీకు మంచి మార్గం చూపించేటువంటి వ్యక్తిగా కూడా మారుతుంది. ముఖ్యమైనగా ఏంటంటే, ఆమె చెప్పేటువంటి న్యూస్ మీ డబ్బు లేదా కెరియర్ విషయంలో భారీ మార్పు తీసుకొస్తుంది. మరి సింహరాశి వారి 5 రోజులు కీలకం. ఎందుకంటే ఈ స్త్రీని మీరు గమనించాలి. ఆమె వస్తేనే అదృష్టం మొదలైనట్టుగానే ఉంటుంది. మరి ఆ స్త్రీ ఎవరై ఉండవచ్చు? ఆమె లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు చెప్తా. ఆవిడ చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ చాలా డీప్ థింకర్. డ్రింకర్ గాదు. థింకర్. అంటే ఆలోచిస్తుంది. మరి మీ బాధను అర్థం చేసుకునే సమయం ఆమెకి ఉంటుందన్నమాట. ఎదుటి వారికి సహకారం చేసేటువంటి మనసు ఆమెకి ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే ఆవిడ అనేక రకాలమైనటువంటి బాధలు, అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆ ఇబ్బందులు, ఆ బాధల నుంచి కూడా బయటపడింది. కానీ ఇటువంటి సమయంలోనే ఆవిడ ముఖ్యంగా మనకి కొన్ని విలువైనటువంటి వార్తలు, విలువైనటువంటి మార్గాలు చెప్తూ ఉంటుంది. ఆమె మీకు కొత్త కాదు. ఎక్కడో చూసినట్లుగా మీకనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆవిడ మాటే గాని, ఆవిడ మనసే గాని, ఆవిడ ఆలోచనే గాని మీకు సరిపోయినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇదివరకు గతం నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అలాగే ఆవిడ కూడా ఏందంటే మీరు ఎలాగున్నారో మీలానే ఆలోచిస్తుంది. మీలానే ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఇది గత జన్మ బంధం కూడా అయ్యుండొచ్చు మిత్రమా. సో ఇలాంటి వాళ్ళ వల్ల కొద్దిగా మీకు లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. లాభం ఏంటంటే మీ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. మీరు మళ్ళీ ఆనందంగా ఉంటారు. మీ జీవితంలోకి ఒక దిశ మారుతుంది. మీకు ఈ కెరియర్‌లో గాని, ఉద్యోగంలో గాని ఒక మంచి స్థితిలోకి ఆవిడ మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. మరి అలాగే మరి మీకు నష్టాలేంటంటే మీరు ఎక్కువగా ఎమోషనల్ అవ్వచ్చు. ఆమె మీద డిపెండ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో, అందుకే బ్యాలెన్స్ చాలా ముఖ్యం. మరి ఇటువంటి ఈ సమయంలో మీరైతే తొందరగా ఎమోషనల్ అవ్వకండి. ప్రతి మాట నమ్మకండి. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త. మరి ప్రతి శనివారం, ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం మీరైతే ఖచ్చితంగా శివాలయానికి లేదా హనుమంతుడి వారి పూజకి వెళ్తే చాలా మంచిది. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఎరుపు రంగు పువ్వులు కూడా సమర్పించండి. అలాగే ముఖ్యంగా మిథున రాశి వారి 5 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడానికి యాదృచ్ఛికం కాదు. ఆమె మీ జీవితాన్ని మార్చేటువంటి శక్తి కూడా కలిగి ఉంది. కానీ గుర్తుంచుకోండి. ఆమె మీ యొక్క అవకాశం మాత్రమే. నిర్ణయం మాత్రం మీలానే, మీ విధంగానే, మీకు నచ్చినట్లుగానే ఉంటుందని మీరైతే గమనించాలి. మిత్రమా నేను చెప్పేదేంటంటే మిథున రాశి వారికి ఈ 5 రోజులు మైండ్‌కి టర్నింగ్ పాయింట్ లాగా ఉంటదనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మైండ్‌ని మీరు కోల్పోవద్దు. మీరు తీసుకోకండి. ఎమోషనల్ కంటే లాజిక్‌గా ఆలోచించడం చాలా మంచిది. మెంటల్‌గా కూడా అటాచ్‌మెంట్ ఎక్కువగా అవుతుంది. ఆమె మీకు లేకుండా ఆలోచించలేకపోవచ్చు. కాబట్టి మీ మైండ్‌ని మీ యొక్క ఆలోచనలోనే, మీ స్థితిలోనే ఉంచుకోవడం కూడా చాలా మంచిది. మరి ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఫైనల్ పాయింట్ ఏంటంటే మిత్రమా, ఇది ప్రేమ కాదు. ఇదొక ఫ్రెండ్‌షిప్ కూడా కాదు. ఈ 5 రోజుల్లో మీ మైండ్‌లో మీరు దాగి ఉన్నటువంటి మీ మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనలకి భగవంతుడు పంపిస్తున్నటువంటి ఒక రిమైండర్. అంటే మీ యొక్క జీవితాన్ని మలుచేటువంటి ఒక అద్భుతం. కాబట్టి ఆమె ఒక ఆలోచన, ఆమె ఒక జీవితం, ఆమె ఒక మైండ్‌సెట్, ఆమె ఒక గొప్ప టార్చ్ బేరర్ లాగా ఉంటుంది. కాబట్టి ఆమె ఆలోచన కానీ, ఆమె జీవితం కొత్తగా ఆలోచింపజేసే వ్యక్తి. మీరు ఈ కరెక్షన్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటే, మీ జీవితం ఒక కొత్త లెవెల్‌కైతే వెళ్తుంది. లేకపోతే మీ మైండ్‌ని మీరే కోల్పోతారు. మరి ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి మిత్రమా. మిథున రాశి వారికి ఒక ముగ్గురికి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.